మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అఖండ ఐశ్వర్యవతి భవ, అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, చాలా మంది ఈ రోజులలో 7 శనివార వ్రతం చేస్తూ ఉన్నారు. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. 7 వారాలే చెయ్యాలా, 8వ వారం కూడా చేయాలా, అంటే వడ్డీ కాసుల వారికి కూడా చెయ్యాలా, ఎలా దీపం పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలని చాలా వరకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకసారి దాని గురించి తెలియజేయండి గురు. రైట్, వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వడ్డీ కాసుల వాడు కదా, 7 వారాలు చేస్తున్నారు. 7 వడ్డీ కాసుల వాడికి 7 వ్రతాలు ఎక్స్ట్రా చేయొచ్చు కదా. వారానికి ఒక వడ్డీ, 14 వడ్డీలు అవుతాయి కదా. 7 వడ్డీలు 7 వ్రతాలు అలా చేసుకుంటే బాగుంటుందేమో. ఆలోచించండి అందరూ కూడా. ప్రేక్షకుల ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. వారానికి ఒక వడ్డీ చొప్పడానికి 1వ వారం మామూలు వారం, 2వ వారం వడ్డీ వారం, 3వ వారం మామూలు వారం, 4వ వారం వడ్డీ వారం, అలా 14 వారాలు చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి మనం. అంటే ఇవన్నీ కూడా ఒక మూర్ఖమైనటువంటి చాదస్తం ఉంటుంది. దీన్ని మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకం ఇక్కడే. మన యొక్క పూజలు పునస్కారాలు కూడా బెడిసి కొట్టేది ఇక్కడే. మరి ఎంత చెప్పి అంత చేయొచ్చు కదా. 100 రేస్ రన్నింగ్ అనేది లాస్ట్ స్టేజ్ వరకే. లేదు ఇంకొక 50 మీటర్స్ ఎక్స్ట్రా వెళ్తా, నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తావా అంటే ఇస్తాడు ఎవడన్నా? ఎందుకు ఇస్తాడు? రన్నింగ్ నువ్వు చేయాల్సింది 100 మీటర్స్ ఏమన్నాడు, నేను 150 మీటర్ వెళ్ళాను నేను కాబట్టి ఫస్ట్ ప్రైజ్ నాకు ఇమ్మంటే ఇస్తాడా? కాబట్టి భగవంతుడు 7 వారాల వ్రతం చెప్పారు దానికి. కాబట్టి 7 వారాల వ్రతం మాత్రమే ఆచరించండి. వడ్డీ వారం అని చెప్పి ఎవడైనా చెప్పితే నడ్డీ రగొట్టండి. ఇది గుర్తుపెట్టుకో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పనికి మాలిన విషయాలు చెప్పకూడదు. దాని పేరు 7 వార వ్రతం. 7వ రోజు 7వ వారం ఉద్వాసన, అంతే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తప్ప దీనికి వడ్డీ వారం అని నడ్డి వారం అని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, అవసరం లేదు. దేవుడి సేవ రోజు చేసుకో, ప్రతి వారం చేసుకో. దానికి ఎందుకు నీకు ప్రతి వారం కూడా చేసుకో శనివారం వ్రతం, దానికి పోయేది, దానికి నష్టమేం లేదుగా. 7 వారాల వ్రతం అనేది ఒక దీక్షగా, ఒక సంకల్పాన్ని పెట్టుకొని చేస్తున్నాం. నాకు ఈ సంతానం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు ధనం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, ఒక సంకల్పాన్ని పెట్టుకొని చేస్తున్నాం కదా. ఆ సంకల్ప నిమిత్తంగా 7 వారాల వ్రతము, 7 శనివారాల వ్రతము దాని పేరు. 7 వారాలు దానికి 8వ వారం లేదు, దానికి వడ్డీ వారం అటువంటిది లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించవలసిందిగా నా యొక్క అభ్యర్థన. లేదు ప్రతి వారం చేసుకో, ప్రతి వడ్డీకి ప్రతి వారానికి వడ్డీ వారంగా తోడు చేసుకో. దేవుడు ఎందుకు వద్దంటాడు ఆయన? అధికస్య అధికం ప్రియం. కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అది మీ ఇష్టం. అయితే ఎలా చేయాలి దీన్ని అనే విషయంలో మొదటి వారంలోనే ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని తప్పకుండా పురుసూక్త విధానంగా మనం స్వామివారిని ఆవాహనం చేయాలి. దాంట్లో చాలామందికి మర్చిపోతున్నారు, శనేశ్వరుడి యొక్క కథ ఉంటుంది దాంట్లో. శనేశ్వరుడి యొక్క కథ తప్పకుండా చదువుకోవాలంట. కథ ఉంటుంది దాంట్లో. పద్మావతి అలవేలు మంగా సమేత కథ ఉంటుంది, శనేశ్వరుడి కథ కూడా ఉంటుంది. అవి తప్పకుండా చదువుకోవాలి. అలాగే ఈ స్వామివారి కలశంలో ఆవాహన చేసుకొని మొదటి వారమే కలశ స్థాపన. ఒక సైడ్గా దేవుడి గదిలో ఒక సైడ్కి పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా కదిలించకుండా 7 వారాలు దాని మీద పూలు కూడా మనము కలశం కింద, అంటే కలశం పక్కన పెట్టుకుని కలశం మీద పూలు వేసి తీసేటప్పుడు కలశం కదిలిపోతే మళ్ళీ ఆవాహన చేయాలి. కాబట్టి ఆయన ఆవాహనం చేసుకొని తప్పకుండా ఒక విగ్రహాన్ని పెట్టుకొని, విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకొని దానికి అభిషేకం చేసుకొని ఈ విగ్రహానికి అష్టోత్తరనామాలను చేయాలి. కలశంలో స్థిరమైనటువంటి ఆవాహనం 7 వారాలు ఆయన స్థిరంగా ఉండాలి. కలశం మీద స్వామివారి కొబ్బరికాయని పెట్టేసి దాంట్లో ఆవాహనం చేసేసి ఆ స్వామివారికి ఆ ప్రతి వారం కూడా బ్రాహ్మణి పిలిచి పురుషుక్తదానంగా అభిషేకము, స్వామివారికి అష్టోత్తరనామాలు, అక్కడ పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం, తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం, తర్వాత శనేశ్వరుడు అష్టోత్తరం కూడా ఉంటుంది. ఆ శనేశ్వరుడు అష్టోత్తరం కూడా చదువుకోవాలి మనం. అలా చదువుకోవడం వల్ల శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, దాంతోపాటుగా అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా తప్పకుండా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు బ్రాహ్మణ్తో కాకుండా మనం చేసుకోలేమంటారు? చేసుకోవచ్చు. ఆ విధానం కరెక్ట్గా తెలిసి అంటే మొదటి రోజు కలిసి స్థాపన చేసి తర్వాత రోజుల్లో మన అష్టోత్తరం చదువుకుంటూ పంచామృత అభిషేకం చేసుకుంటూ చేసుకోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు. ప్రతి వారం అవసరం లేదు. మొదటి వారం ఆఖరి వారం తప్పకుండా ఆవాహనం, స్వామివారి విసర్జనం 2 కూడా మనం చేసుకోగలిగితే చాలా మంచిది. అది కూడా మేము చేసుకున్నాం అంటే మంత్రాలు చెప్పేది పదాలే. స్వామి మా ఇంట్లో రండి, నేను పరిస్థితి 7 రోజులు వర్తం చేద్దాం అనుకుంటున్న 7 వారాలు వచ్చి కూర్చోండి. ఆ స్వామి కొబ్బరికాయ పెట్టి కలశానికి గంధం చేసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి వెంకటేశ్వర స్వామి అలంకారం చేసేసి స్వామివారికి నిష్టగా మనం అష్టోత్తరం చెప్పుకున్నాం. మనకి ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. విసర్జన చేసేటప్పుడు స్వామి నా ఉద్వాపన అయిపోయింది, నా కార్యక్రమం అయిపోయింది, పరిపూర్ణంగా చేశాను, తప్పులుంటే క్షమించమని చెప్పేసి నేను కదిలిస్తాను చెప్పి కదిలించవచ్చు చూడాలి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ మొదటి రోజు ఆఖరి రోజు కనీసం బ్రాహ్మణుడు ఉంటే మంచిది. ప్రతి వారం బ్రాహ్మణుడు ఉంటే ఇంకా మంచిది. ఇంకా మంత్రోక్తంగా జరుగుతుంది కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా చెప్పి చేస్తారు కాబట్టి మంత్రోక్తంగా విశేషంగా ఉంటుంది, చేసుకోవచ్చు. నియమాలు ఏంటంటారు గురుగారు దీనికి? ఈ 7 వారాలు బ్రహ్మచర్యం, ఖచ్చితంగా 7 వారాలు బ్రహ్మచర్యమే. 7 వారాలు మధుమాంసాలకి పక్కన ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఋతువు వచ్చినప్పుడు ఒకవేళ శనివారం శుక్రవారం అమ్మాయికి ఋతువు వచ్చింది, సో పర్లేదు, ఆ వారం వదిలిపెట్టుకోవచ్చు. మీద కంటిన్యూటీ లెక్క పెట్టుకోవచ్చు. అంటే 1వ వారం 2వ వారం అయిపోయింది, 3వ వారం పాప అమ్మాయికి ఆటంకం వచ్చింది,
చేయలేదు, 4వ వారాన్ని 3వ వారంగా లెక్క పెట్టుకోవచ్చు, కంటిన్యూటీ లెక్క పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. అయితే యాక్చువల్గా సాయంత్రం పూట ఉదయాస్తమయం వరకు నక్తం ఉండాల్సిందే, పూర్తిగా నక్తం ఉండాల్సిందే. సాయంత్రం తర్వాత బ్రాహ్మడికి బంధువులకి లేదా కనీసం ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు, అంటే సాయంత్రం పూట ఆడవాళ్ళు ఎక్కువగా చేసే ప్రసక్తి ఉంది కాబట్టి హాయిగా చేసుకోవచ్చు. స్వామివారికి దూది నైవేద్యాలు, పానకము, వడపప్పు స్వామివారికి నివేదన చేసి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఈ నువ్వుల ఉండలు పెట్టాం కదా, ఆ నువ్వుల ఉండలు కూడా తప్పకుండా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు. అది తిన్న వాళ్ళకి ఇంకా విశేషం. చాలా మంది భయపడతారు, శని పెట్టారు అని చెప్పి. అక్కర్లేదు, అది తినడం వల్ల శనేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుంటాం మనం. చాలా మంచి ప్రయోజనం. ఎవరైనా సరే 7 వారాల యొక్క వ్రతం చేస్తున్నప్పుడు, ఈ 7 వార వ్రతంలో శనివారం వ్రతంలో ఈ వెంకటేశ్వర వ్రతం చేసినప్పుడు నూనె ఉండలు పెట్టిన వాళ్ళు తప్పకుండా తింటే శనేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుంటాం. మన జాతకం శని దోషం కూడా తొలగిపోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలా ఎవరైనా చేస్తుంటే తప్పకుండా ఎదురుకెళ్ళి మా ప్రసాదం పెట్టడం తీసుకోవడం ఇంకా ఉత్తమంగా చెప్తున్నాను. అది శనేశ్వరుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి వారం కాబట్టి తప్పకుండా ఆ వారం రోజు చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. బెల్లంతో నల్లనుతో చేస్తారు దాన్ని, అది తినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, ఆరోగ్యవంతమైనది. గురుగారు, విశేషంగా వెంకటేశ్వర స్వామి గారికి పెరుగన్నం కూడా చాలా ఇష్టం అని అంటుంటారు. పెరుగన్నం ఎందుకని ఇష్టం అంతగా? అంటే ఆయనకి దద్యోధన ప్రియకారకుడు. దద్యోధనం, దాని పేరు దద్యోధనం. ఆ దద్యోధనం వల్ల ఆయనకి యాక్చువల్గా పొద్దున ఆయన నైవేద్యం పెట్టడం అలవాటు. అంటే వెన్న, ఈ దద్యోధనం రెండు ఏదైనా ఒక పదార్థం తప్పకుండా పెట్టాలి. దద్యోధనం వల్ల ఆయనకి స్వస్థత, అంటే ప్రశాంతత చేకూరుతుంది. అంటే మంచి ఆరోగ్యవంతమైన శుభయోగం, యోగ భోగం పొందుతాడు. అంటే భోగంలో యోగం పొందుతాడు ఆయన. అంటే తినడం వల్ల ఆహా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అది భోజనం చేయడం వల్ల ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు, ప్రసన్నుడుగా ఉంటాడు. ఇష్టమైన పదార్థం పెట్టిన వాడికి, చిన్న పిల్లవాడికి చాక్లెట్ 4-5 రకాలు ఇస్తే తినడు, ఒక చాక్లెట్ ఇస్తే ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఆ ఇష్టమైన చాక్లెట్ని తినడం వల్ల ఎలాగైతే పిల్లవాడు సంతోషపడ్డాడో అలాంటి దద్యోధనం వల్ల ఆయన ప్రసన్నత పొందుకుంటాడు. కాబట్టి మనకి దానివల్ల ప్రయోజనం ఎక్కువ పొందుకునే అవకాశం. అంత తప్ప ఆయన చిత్రాన్న ప్రియుడే, దధ్యాన్న ప్రియుడే, పరమాన్న ప్రియుడు, ఆయన లడ్డు ప్రియుడు ఆయన. కాబట్టి అన్ని రకాలైన పదార్థాలు తింటాడు. ఆయన అంటూ తినడం మొదలెడితే మనకి మిగిలేది ఏమి ఉండదు. మరి ఆ స్వామి తినప్పుడు ఎందుకు పెడుతున్నాం అంటే ఘ్రాణము, అంటే తన వాసన ద్వారా తీసేసుకుంటాడు, దాన్ని వాసన ద్వారా తీసేసుకుంటాడు. కాబట్టి ఆయన స్వీకరించాడు అనేది అబద్ధం, పరిపూర్ణంగా స్వీకరిస్తాడు. కానీ ఆయన స్వీకరించేది మనకి నష్టం కలిగించేటట్టు స్వీకరించాడు. ఆయనకు ఉపయోగమే తీసేసుకొని మిగిలినంతా మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి దాని పేరు ప్రసాదము. గురుగారు, ముఖ్యంగా ఈ వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు రోజులు ఏమైనా చూసుకోవచ్చు అంటారా? ఏ రోజులు విశేషంగా స్టార్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఒకటి ఏకాదశి శనివారం విశేషం, లేదు దశమి, అంటే మంచి రోజు చూసుకోవాలి తప్పకుండా. మన తారాబలం కూడా ఉండాలి, అంటే జన్మ తారాబలంతో పాటుగా చూసుకొని ఆ శనివారం రోజు తారాబలం బాగా ఉండి తిథి కనుక బాగా ఉంటే, అంటే పంచమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి, ఎటువంటి తిథులు అయితే అద్భుతమైనటువంటిది. కనీసం ఆ రోజు శనివారం కనీసం ఒక మంచి రోజు, ఏదైనా ఒక మంచి రోజు అయితే విశేషించబడింది. తదియ విధులైనా పర్వాలేదు, ఆ రోజున చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం అఖండ ఐశ్వర్యమస్తు. శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీరామ్.